బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారు. మరి ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కానీ, లేదంటే ఈ రకంగా బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడం కానీ ఎట్లా చూస్తారు? మైనంపల్లి హనుమంతరావు గారి గురించి కంటే బీఆర్ఎస్ పార్టీలో నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన వాళ్ళే చాలా రౌడీల్లాగా బిహేవ్ చేస్తున్నారు. గతంలో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా డిసిప్లైన్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో వారు అన్ని విధాలుగా అన్ని రకాలుగా పొందిన వాళ్ళు, పదవి పొందినారు, ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన, గౌరవం పొందిన వాళ్ళు ఉన్నారు, వారి నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని విధాలుగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఇంకో పార్టీకి వెళ్ళి ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం, కేవలం వాళ్ళకి సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు ఆ హనుమంతరావు గారికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా లేకుండే, పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కేవలం వారి కొడుకు కోసం. వారు పార్టీని రిజైన్ చేసి ఇంకో పార్టీ పోయి ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది కేవలం కింద నాయకులే కాదు, ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడు, ప్రభుత్వమే వారిని అట్లా ట్రైన్ చేస్తారు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ గాంధీ భవన్ లో వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారంటే గాంధీ భవన్ నుంచి ఇవన్నీ నడుస్తున్నాం అంటే వాళ్ళ పార్టీ వైఖరి ఇట్లుంది. కాంగ్రెస్ పార్టీ వైఖరి అయినా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇట్లనే మాట్లాడండి, ప్రజాక్షేత్రంలో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టండి, పోలీసులను పెట్టుకొని మనం అంటే అడ్మినిస్ట్రేషన్ నడిపిద్దామన్న ఇదిలోనే అనిపిస్తుంది. దెబ్బలు తిన్న వాళ్ళు మా నాయకులు, అంటే ఇబ్బంది పడిన వాళ్ళు, కానీ ఉల్టా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు ఎక్కడ పోతుంది రాష్ట్రం అనేది మేము